గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ డాక్టర్ సందీప్ దేవిరెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. ఈరోజు మనము డయాబెటీస్లో తినాల్సినవి, తినకూడనిది, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని గురించి మాట్లాడదాం. సో లైఫ్ స్టైల్ అనేది మెయిన్గా డైట్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 4 విభాగాలలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఫుడ్ వచ్చేసినట్టయితే మెయిన్గా డయాబెటీస్లో చాలామందికి ఇదే డౌట్స్ ఉంటుంటాయి. డయాబెటీస్లో ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలనే డౌట్స్ ముఖ్యంగా వస్తూ ఉంటాయి. డైట్ తీసుకున్నట్టయితే మేజర్గా దాన్ని మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ కింద డివైడ్ చేయొచ్చు. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మన పోషకాహారంలో మ్యాక్సిమం క్యాలరీస్ అనేది ఆ ఫుడ్స్ ద్వారా అందుతుంది. సో దోస్ ఆర్ కాల్డ్ మ్యాక్రోన్యూట్రియంట్ కాంపోనెంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్, మినరల్స్, మన బాడీకి అవసరమైనవన్నీ మైక్రోన్యూట్రియంట్స్లో దొరుకుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోన్యూట్రియంట్స్లో మళ్ళీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే కార్బోహైడ్రేట్స్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనం తినే ఆహారంతో త్వరగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది, షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాన్ని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనం తినే ఆహారంతో షుగర్ రైజ్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో కార్బోహైడ్రేట్స్ విషయానికి వచ్చినట్టయితే మనం హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని కొంచెం అవాయిడ్ చేస్తూ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని ప్రిఫర్ చేయాలి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉదాహరణలు అంటే మనం మెయిన్గా బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్లో, జంక్ ఫుడ్లో, బేకరీ ప్రోడక్ట్స్లో, వీటన్నిటిలో వైట్ రైస్ తీసుకున్న ఇవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు మన షుగర్ కంట్రోల్ అనేది మంచిగా ఉంటుంది. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ మన మెయిన్గా వైట్ రైస్ బదులు మిల్లెట్స్ కానీ, మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, లేదంటే జొన్న రొట్టె కానీ, జొన్నలు, రాగులు, ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండేంత వరకు పాసిబిలిటీ ఉంటుంది. సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్ని ప్రిఫర్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ అందరూ. అండ్ ఫ్రూట్స్ విషయంలో వస్తే ఫ్రూట్స్ చాలా వరకు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్లోనే డివైడెడ్గా ఉంటాయి. హై గ్లైసిమిక్ ఇండెక్స్లో కొన్ని మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ అంటే అరటిపండు, ద్రాక్ష, సపోటా, మామిడి పండ్లు, సీతాఫల పండు, ఇట్లాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. మిగతా ఫ్రూట్స్ కూడా జ్యూస్ రూపంలో కాకుండా ఫ్రూట్ యాజ్ సచ్ ఫ్రూట్ తీసుకుంటే మనకి దాంట్లో ఫైబర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కూడా దానివల్ల చాలా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అందుతుంది బాడీకి. దానివల్ల చాలా న్యూట్రిషన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్గా ఫ్రూట్స్ అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కషన్. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ప్రోటీన్. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ సరైన మోస్తాల్లో ప్రోటీన్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన కార్బోహైడ్రేట్ ఏదైతే గ్లూకోజ్, షుగర్ అనేది బాడీలోకి అబ్జార్బ్ అవుతుందో అది కొంతవరకు తగ్గుతుంది. అండ్ ప్రోటీన్ ఇంక్రీజ్ చేయడం వల్ల మజిల్ లాస్, ఎస్పెషల్గా డయాబెటీస్ పేషెంట్స్లో మజిల్ బ్రేక్ డౌన్ అనేది 50-55 ఇయర్స్ తర్వాత చాలా సాధారణంగా చూస్తుంటాం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రోటీన్ మోస్తార్లో తీసుకోవడం వల్ల కొంచెం మజిల్ లాస్ అవ్వకుండా ప్రివెంట్ అవుతుంది. అండ్ దానివల్ల షుగర్ కంట్రోల్ కూడా మంచిగా ఉంటుంది. సో ప్రోటీన్ రిచ్ డైట్స్ అంటే మేజర్గా వెజిటేరియన్స్కి అయితే సోయా, పన్నీర్, మిల్క్ ప్రోడక్ట్స్, ఎగ్ వైట్స్, వీటన్నిటిలో కూడా అడక్వేట్ ప్రోటీన్ అనేది ఉంటుంది. బీన్స్ కానీ వీటన్నిటిలో ప్రోటీన్ తగిన అమౌంట్స్లో ఉంటుంది. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్స్కి వచ్చినట్టయితే చికెన్, ఫిష్, ఎనీ కైండ్ ఆఫ్ మీట్. కానీ మళ్ళీ డయాబెటీస్లో రెడ్ మీట్ కంటే వైట్ మీట్ కానీ, లీన్ మీట్ కానీ ప్రిఫర్ చేయడం చాలా బెటర్. సో ఇది ప్రోటీన్స్ గురించి డిస్కషన్. కమింగ్ టు ఫ్యాట్స్. ఫ్యాట్స్లో సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి. సో మనం యూజ్ చేసే ఆయిల్స్లో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉండే ఆయిల్స్ ప్రిఫర్ చేయడం చాలా బెటర్. సో మెయిన్గా మనం చూసినట్టయితే గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, వీటన్నిటిలో
సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ బాడీకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బెటర్ అవైలబిలిటీ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ అనేది అగైన్ వన్ మోర్ థింగ్ దట్ ఈజ్ నాట్ ప్రిఫర్డ్ ఫర్ కుకింగ్ కాకుండా నార్మల్గా సాలెడ్స్ కానీ డ్రెస్సింగ్ యూజ్ చేసుకోవడానికి కానీ ఆలివ్ ఆయిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ డైట్. అండ్ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తిన్నా కానీ మోడరేట్ అమౌంట్స్లో తీసుకోవాలి. హెవీ క్వాంటిటీస్లో అగైన్ వాట్ ఎవర్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా హెవీ క్వాంటిటీస్లో తీసుకున్నప్పుడు కూడా షుగర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మోడరేట్ అమౌంట్ అండ్ ఎస్పెషల్గా లావు ఉన్న పేషెంట్స్ డెఫినెట్గా క్యాలరీ కౌంటింగ్ చేసుకొని క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేయడం బెనిఫిట్ అవుతుంది వాళ్ళకి. సో డైట్ పార్ట్ గురించి మేజర్గా ఇలాంటి సూచనలు ఫాలో అయితే బెటర్.